ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పరిశుద్ధులైన పిల్లలారా, చేరొచ్చిన ఉంచిన అందరికీ మరొక రెండు వందనాలండి. గ్రంథంలో నుండి కొన్ని విషయములను మనము పరిశీలించుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి పత్రిక, మొదటి పత్రిక రాస్తూ 9వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు మనము చదువుకుందామండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట, అతిశయ కారణం లేదు, గర్వపడటం లేదు. అలాగే ప్రకటించవలసిన బాధ్యత లేక భారము నా మీద మోపబడి ఉన్నది. చూడండి, ఈ విశ్వాసికి లేదా ఈ దైవజనులకి, ఈ యొక్క గ్రంథమును రాసినటువంటి గ్రంథకర్తకి నాకు భారం ఉన్నది, ఆయన వాక్యము ప్రకటించే భారము నా మీద మోపబడి ఉన్నది అని దేవుడు యొక్క గ్రంథ కర్త ద్వారా బయలుపరుస్తున్నటువంటి ఆలోచన ప్రియమైన దేవుని వారు. నా మీద భారం ఉన్నది, నేను ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణం లేదు. ఎందుకంటే నేను ప్రకటించేది సర్వశక్తిమంతుని దేవుని సువార్త. నాకు భయం లేదు, సిగ్గుపడను. అయ్యో, నేను సువార్తను పొరపాటున ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త చెప్పకుంటే శ్రమ అని భక్తుడు లేక ఒక క్రైస్తవుడుగా, నీతిమంతుడుగా మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయించినాడు. సువార్త చెప్పవలసిన భారము ప్రతి ఒక్కరి విశ్వాసి మీద, ప్రతి ఒక్కరి ఆ సువార్తకుల మీద, ప్రతి ఒక్కరి నీతిమంతుల మీద భారము, ఆ బాధ్యత దేవుడు పెట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి బిడ్డలారా, కనుక ఈ యొక్క సువార్త అనేది ఇది నిత్య జీవానికి మారణం. నిత్య నరకము తప్పించుకొనుటకు ఈ సువార్తలో మనిషి హృదయము మార్పు కలిగి, మారు మనసు కలిగి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుకొని నిత్య జీవంలోకి అడుగులు వేయట ప్రియమైన దేవుని వారు. కనుక ఈ సువార్త తెలియని ప్రతి ఒక్కరికి తెలుపవలసినటువంటి బాధ్యత. అప్పుడు దాకా దేవుడు ఏమన్నాడు, అప్పటి వరకు అసలు భూమి అంతము కాదు, నలుదిక్కుల సర్వలోకము సర్వ సృష్టికి నా రాజ్య సువార్త లేక నా శిలువ శ్రమలు, నా మరణము ప్రచురము అయ్యేంత వరకు అసలు ఈ యొక్క భూమి లయం కాదని చెప్పినాడు దేవుడు. ఆ లయము కాని పట్టణముకు వెళ్ళాలంటే ఈ లయమయ్యే పట్టణంలో ప్రతి మనిషికి సువార్త వెళ్ళాలి. ఏంది ఆ సువార్త అంటే, ఏంది ఆ శుభవార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక కళ్యాణ నిమిత్తము, సర్వలోక పాప నిమిత్తము దేవుడే మనిషిగా పుట్టి, ఆ పుట్టిన దేవుడు మనలాంటి శరీరంతో మనలాగా అనుభవిస్తూ, ఆయన పాపం చేయకుండా ఆ పరిశుద్ధ రక్తము కార్చి ప్రతి ఒక్కరి పాప నిమిత్తము, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, పరిశుద్ధులు లేడు ఒక్కడు లేడు, క్రీస్తు ప్రభువారు తప్పితే. కనుక ఎవరము లేము. ఈ అనీతిమంతుని లేక ఈ యొక్క పాపిని రక్షించుటకు మనకు దిక్కు యేసుక్రీస్తు ప్రభువారి ఆలోచన లేక ఆయన రక్తమే మనకు మార్గము, దిక్కు మోక్షము అనగా నిత్య జీవము అనగా పరలోక రాజ్యము.
ఈ లోకములో ఈ యొక్క వేరే గ్రంథాలు చెప్తున్నట్టుగా ఈ లోకములో అంటున్నటువంటి మాట ఏంటంటే, పరలోకము లేక నిత్య జీవము, దీనిని స్వర్గంగా చెప్తారు. స్వర్గము వారి భాషలో స్వర్గము, మన భాషలో పరలోక రాజ్యము, నిత్య జీవము, పాపులు లేని ఆ పట్టణము, ఎప్పుడు కొట్టువేయబడినటువంటి ఆ రాజ్యం అని మనం అంటుంటాం. కానీ ఈ లోకంలో దాన్ని స్వర్గము అంటారు. ఇక్కడ మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళినట్లయితే అక్కడ రంభ, ఊర్వశి, మేనక డ్యాన్స్ చేస్తాంట. ప్రియమైన దేవుని రంభ, ఊర్వశి, మేనక వీరితో డ్యాన్స్ ప్రోగ్రాము గొప్పగా అక్కడ ఉంటుంది అని నమ్ముతున్నటువంటి సమాజంగా మనం చూస్తాం. ఇక యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే ఆలోచన విధానము, అక్కడ రంభ ఉండదు, మేనక ఉండదు, ఊర్వశి ఉండదు, కానీ బంగారు వీధులు ఉంటాయంట. మన ప్రభు చెప్తున్నటువంటి ఆలోచన బంగారు వీధులు. మనం ఇక్కడైతే ఆ ఒక్క చిన్న ముక్కు కొడుకపోయినా, చిన్నది ఏదిపోయినా, ఒక్క రూపాయి పోతే మనము ఇళ్ళంతా ఊడ్చి దాన్ని సంపాదించుకున్నట్టుకు కష్టపడతాం. కానీ అక్కడ మన కాళ్ళ కిందనే బంగారు, మన చూపుల్లో వజ్ర వైడూర్యాలు పొందుపరిచినటువంటి నివాసాలు. పాపి అనబడే మనిషి అక్కడ ఉండడు, మరణం అనేది అక్కడ ఉండదు, జీవజల బుగ్గలు, ఆ నీళ్లు తాగితే అసలు ఆకలే దప్పికే ఉండదు, జీవ వృక్షముల ఫలములు తింటే ఆకలే ఉండదు. అక్కడ జీవజల వృక్ష ఫలాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. ప్రభువుని ఎప్పుడు స్తుతించే ఆ పరిశుద్ధులందరూ సృష్టికర్త దేవుణ్ణి పూజించి కొనియాడుతూ ఆరాధిస్తూ ఉంటారు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము మనకు స్తుతులు జరుగుతూ ఉంటాయి. అలాగే అక్కడ దేవదూతలు అంటే గొప్పవారు. అంత గొప్పవారికే బోధ చేసే ఆ ధన్యత మనుషులకు దేవుడు ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యంలో. దేవదూతలకు బోధ చేసే ధన్యత మనిషికి ఆ భారము, ఆ బాధ్యత అక్కడ ఇవ్వబోతున్నాడు. అక్కడ ఆ బాధ్యత, ఆ భారము, దేవదూతలకు జ్ఞానం చెప్పే జ్ఞానము భూమి మీద బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చినాడు. వారికి మనము బోధ చేయాలంట. వారికి కొన్ని విషయాలు, తెలియని విషయాలు తెలియపరచాలంట. అది దేవుని ప్రణాళికలో మనిషిలో నెరవేర్చబోతున్నాడు పరలోక రాజ్యంలో. ఆ బోధ చేయాలంటే మనం ఈ లోకంలో ఈ యొక్క దేవుని గ్రంథముని బాగా చదివి ఆత్మీయంగా ఎదగాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. ఏ సేవకుడు, ఏ సువార్థికుడు ఎవరు ఏం చెప్పినా ఒక్కొక్కరిలో ఒక తాత్పర్యము, ఒక్కొక్కరిలో ఒక ఆలోచన, ఒక్కొక్కరిలో ఒక వివేచన, ఒక గుణము, ఒక మంచి లక్షణాలు దేవుడు ప్రతి మనిషిని వాడుకుంటాడు. ప్రతి వ్యక్తిని ఆయన వాడుకునే సాధనంగా తయారు చేస్తాడు దేవుడు. వీడు పనికిమాలోళ్ళే, దీనికి వాక్యం రాదులు అనేది ఏముండదు. ప్రియమైన దేవుని వరాల ఏదో ఈ 9 వరాల ఒక వరం వారికి ఇస్తాడు దేవుడు. అట్టి కృప కలిగిన దేవుడు, కృప వెంబడి కృప ఇచ్చే దేవుడు, మహిమ నుండి అధిక మహిమలో చేర్చే దేవుడు, మరణమును జయించి జీవము ఇచ్చే దేవుడు, మరణము లేని పట్టణానికి వాగ్దానం ఇచ్చి పిలుచుకునే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువు వారు. ప్రియమైన దేవుడు వారు కింది మాటగా చూడు, మరొక మాట మనం చదువుకుందాము. 17వ వచనము, కొరింథీ 9:17. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. చూడండి, ఆ దేవుని పని ఇష్టము చేసి చేసిన ఎడల, ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఎక్కడ ఈ జీతం అంట? ఇక్కడ చేసిన పనికి జీతం ఎక్కడంట? పరలోక రాజ్యంలో జీతం అంట. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఇష్టము లేకున్నా కూడా దేవుని బాధ్యత అయినటువంటి, దేవుడు పెట్టినటువంటి
ఆ యొక్క భారమును బట్టి నేను ప్రకటిస్తాను, దేవుణ్ణి వినిపిస్తాను, క్రీస్తుని తెలియపరుస్తాను, క్రీస్తు సువార్తని వివరిస్తాను, క్రీస్తు మరణమును తెలియపరుస్తాను, క్రీస్తు పునరుత్థానమును అని భక్తుడు చాలా బలము కలిగి మాట్లాడుతున్నాడు. లేక మన ప్రవర్తన, నడవడిక, మన బిహేవియర్లో కనపడాలి. ఇవి రారా అంటే రారా అని కథ ఏదో చూసుకున్నాం అనేది కాదు క్రైస్తవ్యం. వాడు తిరిగితే సరే పోనాయన తల దించుకొని వచ్చేదే క్రైస్తవ్యం. అదే మనకు ప్రభువు నేర్పుతున్నాడు. అలాగని పొద్దులచ్చము అలానే తల దించుకొని ఉండాల్సిన అవసరం లేదు. తప్పు చేయకున్నప్పుడు ఎదిరించవచ్చు, అనగా విధేయతతో ఎదిరించవచ్చు, వినయంతో ఎదిరించవచ్చు, అహంకారంతో ఎదిరించకూడదు, కానీ వినయ విధేయతలతో ఎదిరించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి వారు కొట్టినప్పుడు, నేను ఆడిన మాట తప్పిన ఎలా ఎందుకు నన్ను కొట్టుచున్నావు, నేనేమన్నా మీరు చెప్పిన మాటకు ఏదైనా విరుద్ధంగా తప్పుగా ఏదైనా మాట్లాడినానా, ఎందుకు నన్ను కొట్టుచున్నావు నువ్వు అన్నాడు. అదే సమయంలో ఒక చెంప కొడితే ఇంకో చెంప ఇవ్వన్నాడు. అది దేవుని రెండంచులు కలిగినటువంటి వాక్యం. అది ఏ పక్క పదు నుంచైనా దుష్టుని కోసివేయగలదు. కొద్దలచ్చం కొడుతుంటే ఆయన కొట్టించుకోలేదు. ఒకరి కొట్టినప్పుడు చెంపకేసి కొట్టినప్పుడు ఎందుకు నన్ను కొడుతున్నావు, ఏ తప్పు చేశానని వినయంగా ఎదిరించిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రతిదీ నేర్పిస్తాడు. దేవుడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనల్ని అన్ని విషయములలో ఎరుగుదము. క్రీస్తు వలె ఉండేదానికి వాక్యంతో మనము సరిచేయాలి. మన మనసులమే బలహీన బుద్ధిన పలికిమాలమే, కానీ వాక్యంతో మనము వీటన్నిటినీ దాటి నీతిగా బ్రతుకుతాం, యథార్థంగా బ్రతుకుతాం, నేర్చుకుంటూ ముందుకెళ్తాం, బ్రతుకును మార్చుకుంటూ ముందుకెళ్ళడమే ఈ యొక్క బైబిల్ ముఖ్య ఉద్దేశం. ప్రియమైన దేవుడు వలన కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము కొలస్సీ 1:28 మనం చూస్తాం. ప్రియమైన దేవుని ప్రజలారా 28-29 కూడా చూస్తాం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనిషిని ప్రతి మనిషి ఇక్కడ అన్యుడని లేదు, క్రీస్తు వాడని లేదు, ఇక్కడ క్రీస్తు రక్తంలో కడుగబడిన వాడని లేదు, క్రీస్తు రక్తంలో కలుగబడని వాడని లేదు. ప్రతి మనిషిని అని వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. సంఘంలోని పిల్లలను సంఘంలో బాధ్యత కలిగి దేవుని వాక్యం చెప్పేవారు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని నమ్మినటువంటి వారు ఎవరైనా కావచ్చు, ఎలాంటి పిల్లలుగా తయారు చేయాలంట? క్రీస్తునందు సంపూర్ణునిగా ప్రతి మనిషిని. ఇక్కడ యేసును నమ్మినటువంటి వారే కాదంట, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి సమస్త విధమైన జ్ఞానం పొందుకొని అపోస్తులంట. మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. ప్రతి మనిషికి బోధిస్తూ, బుద్ధి చెప్తూ, ప్రకటిస్తూనే ఉన్నారంట ఆ అపోస్తులు. అందుకే ఆయన శరీర అభివృద్ధి కొరకు, అనగా విశ్వాసులు ఎక్కువ అవుటకు కొరకు, ఆయన శరీరము అభివృద్ధి అనగా విశ్వాసులు, ప్రతి సార్వత్రిక సంఘం అనే పిల్లలు అందరూ ఆయనలో చేరేదానికి ప్రతి మనిషి కోసము బుద్ధి చెబుతూ, బోధించుచు సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనిషినికి ప్రకటిస్తూ వస్తున్నారు అపోస్తలుడు. శుభవార్త, క్రీస్తుని వార్త, క్రీస్తు శిలువ సువార్త.
క్రీస్తు మరణ ప్రచురము చేయుట, క్రీస్తు కోసం బ్రతుకుట, బ్రతికితే క్రీస్తు సావైతే లాభము అని మనకు దేవుని విలువైన గ్రంథంలో నుండి మనకు బయలుపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. ప్రియమైన దేవుని వలన 29వ వచనం, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. ఆయన క్రియాశక్తిని బట్టి ఈ యొక్క భక్తుడు పోరాడుతూ ప్రయాసపడుతూ ఉన్నాడంట. ప్రియమైన దేవుడు పోరాడుతూ ప్రయాసపడుతున్నాడు. ఎవరిని బట్టి అంటే దేవుని శక్తిని బట్టి ఈయన ఈ లోకంలో ఆయన దేవుని సువార్త, దేవుని జ్ఞానము తెలియపరుస్తూ వచ్చినాడు. ఆ సర్వశక్తిమంతుడు, ఆ నీతిమంతుడు, పవిత్రుడు ఆయనను ప్రకటిస్తూ సర్వ సృష్టిని కలుగజేసినటువంటి ఆ యొక్క నీతిమంతుణ్ణి తెలియపరుస్తూ వస్తూ ఉన్నారు ఈ యొక్క దైవ పిల్లలు. ప్రియమైన దేవుని వార ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 14వ వచనం చూస్తాం. 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎదుట పరిగెత్తుచున్నాము. ఈ యొక్క విశ్వాసి లేక ఈ సేవకుడు చెప్తున్నటువంటి ఆలోచన చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు, దేవుని ఉన్నతమైన పిలుపు అది. నా కుమారుని పంపించిన ఆయన రక్తంతో కడగబడి నా యొద్దకు రా. క్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు భూమి మీద ఎవరు లేరు. మీ కొరకు పరిశుద్ధుడు కావాలి. మీ మనిషిలాగే ఒక మనిషి పరిశుద్ధుడు కావాలి. కానీ మీలో ఎవరు ఆ పరిశుద్ధుడు లేదాయే. కనుక నా రక్తం నుండి, నా దగ్గర నుండి నా సొంత బిడ్డను పంపిస్తున్నాను. కల్మషము లేని రక్తము, కల్మషము అంటుకొని రక్తము క్రీస్తును పంపిస్తున్నాను. ఆయన ద్వారానే మీకు పాప క్షమాపణ, విమోచన, మరణము నుండి విజయము, మరణము నుండి జీవము, లోకము నుండి విజయము, ఇవన్నీ కూడా క్రీస్తు నుండి మీరు లబ్ధి పొందుకుంటారు. మీరు ఆ ఉన్నతమైన పిలుపును సద్వినియోగపరుచుకొనుడి. ఉన్నతమైన పిలుపు అది. ప్రియమైన వారగా ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలి. ఆ ఉన్నతమైన పిలుపు ఆయన పిలిచి పరలోక రాజ్యంలో మనకి బహుమానాలు ఇస్తారు. అందుకే ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును అని వాక్యములో వ్రాయిస్తున్నాడు. ఉన్నతమైన పిలుపుకు బహుమానం ఇస్తాడు. నీవు ఆలకించి నీవు ఆయన మార్గమును లేక క్రీస్తు శిలువ సువార్తను అంగీకరించిన యెడల ఆ పిలుపును బట్టి ఉన్నతమైన బహుమానము నీవు పొందాలని ఆ గురి యొద్దకు నేను పరిగెడుతున్నానని భక్తుడు ఇక్కడ వ్రాయించినాడు. ప్రతి విశ్వాసి, ప్రతి ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డ ఆ గురి యొద్దకు ఇలాగా పరిగెత్తాలి అని లేఖనం మనకు బయలుపరుస్తుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:4 వచనం చదువుకుందామండి. సువార్తను మాకు అప్పగించుటకు ఏ కులమని దేవుని వలన ఎంచబడిన వారమై, సువార్త అంట చూడండి, అప్పచెప్పుటకు ఏ కులమని దేవుని వలన ఎంచబడిన వారమై అపొస్తలులు చెప్తున్నటువంటి మాట. మనుష్యులను సంతోషపెట్టే వారము కాక, మనుష్యుల సంతోషము కొరకు కాదు ఈ సువార్త. మనుష్యులను సంతోషపరిచే దాని కొరకు కాదు సువార్త. మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సర్వశక్తిమంతుని ఆలోచన విధానాన్ని, సర్వశక్తిమంతుని ప్రణాళికను, సర్వశక్తిమంతుని ప్రత్యక్షతను కనపరచుటయే ఈ సువార్త. ఏ మనుషుని సంతోషపెట్టాలని కాదు ఈ యొక్క దేవుని వాక్యం చెప్పేది. ఏ మనిషిని సంతోషం కాదు, దేవుని సంతోషం, దేవుని పని. ఆ జీతం ఇక్కడ కూడా మనకు దొరకదు, పరలోక రాజ్యంలోనే దొరుకుతుంది అంటున్నాడు దేవుడు. ప్రతి విశ్వాసం మీద ఈ భారము, ఈ బాధ్యత
మనకు దేవుడు పెట్టినాడు. కనుక దేవునిని సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము అని లేఖనంలో వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని వారుగా 5వ వచనం కూడా మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలను ధనాపేక్షను, చూడండి గొప్పవారు చెప్తున్నారు, మీరు చెప్పినట్టు లేక మీకు తెలిసినట్లు మేము ఇచ్చకపు మాటలు, పనికిమాలినటువంటి మాటలు, ధనాపేక్షను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు ఎవరయ్యా సాక్షి అంటే దేవుడే మాకు సాక్షి. ఎవడు ఏ రూపాయి ఇస్తాడో అని మేము చేయి చాపలేదు. దీనికి ఎవరు సాక్ష్యం అంటే దేవుడే సాక్షి. కానీ అపోస్తలుల పాదాల ఎదుట భూములమ్మి, సొంత పొలాలమ్మి, సొంత ఆస్తిపాస్తులమ్మని వారి పాదాల ఎదుట దేవుని పని చేయమని పెట్టినటువంటి మహా గొప్ప దేవుని పిల్లలు ఉన్నారు. అది వాళ్ళు అడిగితే ఇచ్చింది కాదు, వారి హృదయంలో సమర్పించుకున్నటువంటి ఆ ధనము తెచ్చి పాదాలు పెట్టి దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి దీంతో అని చెప్పినారు. అపోస్తలుల పాదాల దగ్గర ఆ యొక్క వారి సొంత పొలాలమ్మి, చర ఆస్తులు అమ్మి వారి పాదాల దగ్గర పెట్టారంట. చూడండి ఎంత ధన్యత, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. మనం ఈనాడు రూపాయి లెక్కేసి బతికి వెళ్తూ ఉన్నాం. ప్రియమైన వారుగా దేవుని పని జరగట్లా, దేవుని పని వినపడట్లా. కానీ వినపడాలి, జరగాలి. కొంచెమైనా నీ పరలోక రాజ్యంలో, నీ అకౌంట్లో ఆ పరలోక రాజ్య సంబంధమైన ఆ ధనము కొంచెమైనా సమకూర్చుకోవాలంటే ఈ లోకంలో దేవుని పనులు కొన్ని మనము చేసే పిల్లలుగా ఉండాలని ఆయన భక్తుల ద్వారా, అపోస్తలుల ద్వారా, భక్తురాళ్ళ ద్వారా మనకు బుద్ధి జ్ఞానము నేర్పుతూ వస్తున్నాడు దేవుడు. చివరిగా ఒక మాట చూసుకొని చదువుకుందామండి. రోమా 1:16 మనం ఒక మాట చూసుకుందాం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏదైనగా నమ్ము ప్రతి వానికి మొదట ఈవునికి గ్రీస్తు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయినది. సువార్త చెప్పుటకు నాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడను నేను. ఎందుకనగా నమ్మువానికి మొదట యూదుడం లేదు, క్రీస్తు దేశస్థుడు లేదని కానీ రక్షణ కలుగజేయటకు, అది రక్షణ ఒక మనిషి హృదయంలో మార్పు కలిగించుటకు అది నా మాట వల్ల శక్తి కాలేదు, కానీ దేవుని మాట వలన ఆ రక్షణ వారి హృదయంలోకి వెళ్తుంది. దేవుని మాట, ఆ మాట ద్వారా వారి హృదయ మార్పు చెంది, హృదయ పరివర్తనం చెంది వాళ్ళు క్రీస్తు నిజమైన సృష్టికర్తను తెలుసుకోగలుగుతున్నారు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, వారు చెప్పినంత మాత్రాన మనుషులు మారట్లా. అది దేవుని శక్తి కనుక మనుషులను మార్చుకుంటూ వెళుతుంది దేవుని వాక్యం. కనుక ప్రియ దేవుని సంగమ, ప్రతి మనిషి దేవుని సువార్త చెప్పాలి. దేవుని బిడ్డ దేవుని సువార్త చెప్పే ఆ యొక్క ఆ అధికారం కానివ్వండి, ఆ బాధ్యత, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆయన శిష్యుల మీద, ఆయన సేవకుల మీద, ఆయన సువార్తకుల మీద, ఆయన నీతిమంతుల మీద, ఆయన పరిశుద్ధుల మీద, అలాగే ఆయన రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరి మీద, ప్రతి విశ్వాసి మీద ఆయన బాధ్యత ఉంచి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారుగా, సర్వలోకంలో సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అనేది ఆయన ప్రణాళిక. సువార్త ప్రతి సమయంలో ప్రకటించాలి. ఈ సమయము ఆ సమయమునందు ప్రతి సమయంలో దేవుని పనిలో భాగంగా దేవుని సువార్త ప్రతి సమయంలో ప్రకటించే బిడ్డలుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకు ఇది మన బ్రతుకు కాదంట. అంటే ఈ పౌరస్థితి మనం ఈ భారతదేశంలో, నేను భారతదేశ పౌరుని మనం చెప్పుకుంటాం,
కానీ మన పౌరస్థితి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మన పౌరస్థితి ఈ భౌతికంగా ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ పౌరస్థితి ఇక్కడ ఉండొచ్చు, కానీ ఒరిజినల్ పౌరస్థితి మంది ఇక్కడ కాదు. మన పౌరస్థితి పరలోక రాజ్యంలో అక్కడ ఉంది. అదే దేవుడు చెప్తున్నాడు. అందుకే అక్కడ ఆయన ఉన్నతమైన ఆలోచనలో నుంచి మనము వచ్చినటువంటి వారము. ప్రతి మనిషి కూడా అది క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. ప్రతి మనిషి అక్కడ ఉండాలని కోరుకున్నాడు. అందుకే నరులారా మీరు తిరిగి రండి అని అన్నాడు ఆయన. మనం భూమి మీదకి యాత్రికులుగా ఈ భూమి మీదకి మనం వస్తూ ఉన్నాం. పరదేశులుగా ఈ భూమి మీదకి మనం వస్తున్నాం. మళ్ళీ మనము యాత్రికులుగా పరదేశులుగా వచ్చిన మనము నిజమైన మన సొంత ప్రాంతము, మన సొంత దేశము అనేది ఏందయ్యా అని బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే మన పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉంది అని దేవుడు చెప్పినాడు. అందుకే నరులారా మీరు తిరిగి రావాలని భూమికి పంపిస్తున్నాను, మళ్ళీ మీరు నా యొద్దకే రావాలి. పంపించింది నేనే, మీరు మళ్ళీ నా యొద్దకే రావాలి. కానీ అపవాదిగానికి తయారు చేసిన యొక్క నిత్య నరకాగ్నికి మనకు వెళ్ళకూడదు సుమా అనేది ఆయన నిత్య ప్రణాళిక పరిస్థితి ప్రత్యక్షత. ప్రియమైన వాళ్ళ కనుక అందరము పాపం చేసిన వారమే, కానీ ఆయన మహిమను పొందలేకపోతున్నామని దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. అందరము పాపం చేసిన వారమే, కానీ ఆ పాపానికి ప్రాయచిత్తంగా ఆయన వరం ఇస్తున్నాడు. పాపానికి ప్రాయచిత్తంగా వరం ఇస్తున్నాడు. వరం పొందుకొని నా దగ్గరికి రమ్మంటున్నాడు. ఏందయ్యా వరము? ప్రజలందరి పాప నిమిత్తము ఒక నీతిమంతుడు చనిపోయినాడు. సర్వ సృష్టిని కలుగజేసినటువంటి ఒక నీతిమంతుడు మీకోసం చనిపోయాడు. గుర్తించండి, ఆయన రక్తం విలువైనది, పవిత్రమైనది, పరిశుద్ధంగా బ్రతికినటువంటి వాడు. మీలాంటి శరీరంతోనే పుట్టి పాపాన్ని ఆయన ఒంటికి పట్టకుండా బ్రతికినటువంటి వీరుడు, ధీరుడు, సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి రక్తము కార్చాడు. ఆయన ఆ రక్తము విలువ తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి రావాలి. మీరు ఇలా ఒక పాప మోసుకొని పోయే గొర్రెపిల్ల రక్తము చూసి మీరు నా దగ్గరకు రావాలి, కానీ ఈ లోక పాపం అంతా మూటి కట్టుకుంటున్న అపవాది దగ్గరికి వెళ్ళి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు మీరు అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల కనుక అందుకనే దేవుడు లోకమును ఎంతో అన్నాడు. ఇంత కొంత అంత అని చెప్పలే. ఆయన లోకమును ఎంతో ప్రేమించిన, ఎంతో అంటే చూడండి, ఆయన రూపంలో మనము తయారు చేసినాడు. ఆయన చేతులతోనే మనము తయారు చేసినాడు. ఆయన నోటి ఊపిరి చేత మనకు జీవం ఇచ్చినాడు, అనగా ఆత్మనిచ్చినాడు. ఇదంతా ఆయనలో వచ్చినటువంటి పిల్లలం మనం. నిజంగా బైబిల్ చెప్తున్నది అదే మాట. మనము దైవ స్వరూపలం. ప్రతి మనిషి వాడు చెడ్డోడు కానీ మంచోడు కానీ ప్రతి మనిషి దేవుని హృదయ ఊపిరిలో నుంచి వచ్చినటువంటి పిల్లలం, దేవుని పిల్లలు. ఆదాముకు దేవుడు ఆయన నాసికారంధ్రాల ద్వారా హృదయ ఊపిరి ఊదినాడు. ఆ నుంచి ఆదాము నుండి వచ్చినటువంటి సంతానమే కదా ప్రతి మనిషి. అది దేవుని ఊదినటువంటి ఆ గాలి, అది జీవం పొందుకొని మనుషులుగా బ్రతుకుతున్నటువంటి వారినే కదా. కనుక మనము ఆయన అంశ, ఆయన పిల్లలము, ఆయన బిడ్డలము, ఆయనకు పిల్లలకు ఆయన పిల్లలంగా మనము పాత్రలు. మనం ఆయన పిల్లలు, ఆయన తండ్రిగా మనము వారసులము. మనం ఆయన పిల్లలము, ఆయన వారసులము. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఆ వారసులు కాబట్టే, ఆయనలోని ఊపిరి ద్వారా మనము వచ్చిన వారిని కాబట్టి, ఒక నీతిమంతుని ద్వారా ప్రతి ఒక్కరిని పాపం చేస్తానని తెలుసు. ఒక పరిశుద్ధుని పంపించి వారి ద్వారా నేను రక్షించుకుంటానని దేవునికి తెలుసు. కానీ ఒక మంచి అనేది ఏదేది ఉందో చెడు కూడా ఉండాలని అపవాదిని కలుగజేసింది కూడా దేవుడే. ఆయన నోటి మాట ద్వారా కలిగినటువంటి వాడే అపవాదిని కూడా లేకుండా చేయగలడు. కానీ మంచి అనేది ఉన్నప్పుడు చెడు అనేది కూడా ఉండాలి.
ఈ చెడ్డదాటి నుండి మనిషి బయటపడగలుగుతూ రావాలి. అది ఏ దాని వల్ల సాధ్యమంటే అది క్రీస్తు వల్లే సాధ్యం, దేవుని నోటి మాట వల్లే సాధ్యం. కనుక చెడ్డ దానికి బానిసలైన ప్రతి మనిషిని మంచి వైపుకు తిప్పుకొని అవకాశం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, అలాగే ఆ వరం అనే మాటనిచ్చి, ఒక చిన్న నోటి మాటతో నీవు సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చిన్న మాటతో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా కోసం నీతిమంతుని యేసయ్యను పంపించాలని, రక్తం ద్వారా నన్ను కడుగు, నా పాపం తీసివేయన్నట్లయితే ఒక్క క్షణం లేట్ చేయకుండా నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకొని అక్కర చేర్చుకొని సంతోషించే దేవుడు మనకు పరమందు కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆసీనుడై ఉన్న గొప్ప దేవుడు ఆ మహిమ కలిగిన పట్టణంలో ఉన్నాడు. ఒక్క మాటతో సూక్ష్మంలో మోక్షం, ఒక్క మాటతో మన పాపమంతా పోయి పరలోక రాజ్యంలో ఆయన బిడ్డలముగా వారసులం అవుతాం. ప్రియమైన దేవుని వారలారా, కొద్ది మాటలో దేవుడు తీర్చునుగాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు